హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భావన స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. టుడే మన రెసిపీ వంకాయ టమాటా కర్రీ. ముందుగా గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక అరకేలో వంకాయలు తీసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని 2-3 పచ్చిమిరకాయలు తీసుకుని సన్నగా తరిగేసుకుని ఇలా వేపేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోండి. ఇలా ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత 4 టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒకసారి వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు టమాటా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వండి. చూడండి, ఇలా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకుని చూస్తే టమాటా మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. టమాటా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వంకాయలు టమాటాలు మొత్తం కలిసేటట్టు ఇలా మరొకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టుకొని వంకాయలు కూడా సాఫ్ట్ అయ్యే వరకు ఒక 5 to 6 మినిట్స్ వరకు మళ్ళీ ఒకసారి మగ్గనివ్వండి. ఇలా వంకాయ మొత్తం సాఫ్ట్ అయిపోయాక 1 టేబుల్ స్పూన్ అంత కారం కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోండి. ఇలా కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఇంకొక 5 మినిట్స్ వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మరొకసారి కలిపేసుకొని ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు దగ్గర పడనివ్వండి కూరని. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలితే రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ మొత్తం. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే వంకాయ టమాటా కర్రీ తయారైపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.